హిందువులకు ఆధ్యాత్మిక రాజధాని తిరుపతి క్షేత్రంలో 5వ రోజు గణేష్ మండపాల నుంచి నిమజ్జనకు వినాయక సాగర్కి వినాయకుడు బయలుదేరడం జరిగింది. భక్తి శ్రద్ధలతో 5 రోజులు పూజలు అందుకొని ఈరోజు వినాయక నిమజ్జన కమిటీ, పోలీస్ అధికారులు, మున్సిపల్ అధికారులు ఏ విధంగా సలహాలు సూచనలు ఇచ్చారో ఆ విధంగా మద్యం తాకుండా, టపాసులు కాల్చకుండా ఒక క్రమ పద్ధతిలో నిమజ్జనానికి వస్తున్నారు. ఇది స్వాగతించదగ్గ పరిణామం. ముఖ్యంగా పార్వతీపుత్ర పర్యావరణ మిత్ర మట్టి వినాయకుడిని పూజిద్దాం, పర్యావరణాన్ని కాపాడుకుందామని చెప్పి ఒక నినాదంతో దాదాపు 20 సంవత్సరాలుగా మేము చేస్తున్న ప్రయత్నం ఈరోజు చిగురించింది. గత కొన్ని సంవత్సరాలుగా పూర్తిగా ప్లాస్టర్ ఆఫ్ పారిస్ని పక్కన పెడుతూ మట్టి వినాయకుల్ని పూజిస్తూ నిమజ్జనానికి తీసుకొని వస్తున్నారు. పర్యావరణాన్ని కాపాడుకున్న నైతిక బాధ్యత మనందరి మీద ఉంది. ఆ భగవంతుడు వినాయకుడు మనందరికీ అశ్వైశ్వర్యాలు, ఆరోగ్యాలు ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నా. గోవిందనారాయణ. తిరుపతి నగరంలో కూడా వినాయక చవితి వేడుకని పురస్కరించుకుని ఆగస్టు 27 నగరంలోని సుమారు 800 మండపాల్లో స్వామివారి యొక్క రూపాలను వివిధ రూపాల్లో ప్రతిష్ఠించి 5 రోజుల పాటు పూజాధికారులు అందించి ఇవాళ పోలీసు వారు ఉత్సవ కమిటీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఒక రూట్ మ్యాప్ను అనుసరించి ఇవాళ 5 మార్గాల గుండా వినాయక సాగర్కు ఇక్కడ ఉత్సవ కమిటీ ఏర్పాటు చేసిన స్వాగత వేదికను దాటుకొని హారతులు అందుకొని వినాయక సాగర్ వైపుగా వెళ్తున్నటువంటి ప్రతి వినాయకునికి ఇక్కడ హారతులు ఇచ్చి స్వాగతం పలికేటువంటి కార్యక్రమానికి వేడుకగా జరుగుతుంది. అదేవిధంగా వినాయక సాగర్లో అన్ని ప్రభుత్వ శాఖల యొక్క సహకారంతో, ముఖ్యంగా నగరపాలక సంస్థ, తిరుమల తిరుపతి దేవస్థానంలో, తుడా పోలీసు వారి యొక్క సహకారంతో మంచినీటి సౌకర్యము, అదేవిధంగా మురికినీటిని తొలగించడము, బ్యారికేడింగు, లైటింగు, సౌండ్ సిస్టము, తెప్పలు ఇలాంటి అనేక మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసి ప్రశాంతంగా నిమజ్జనం పూర్తి చేసుకోవడానికి అవసరమైన అన్ని రకాల ఏర్పాట్లు ఇవాళ ఉత్సాహంగా, ఉల్లాసంగా గణేష నామ స్మరణతో నగరం మోగిపోయే విధంగా ఉత్సవం జరుగుతుంది. అందరికీ నమస్కారం. ఈరోజు 5వ రోజు వినాయక నిమజ్జనం కాబట్టి ఈరోజు ఎక్కువగా నియర్లీ 800 వినాయకుల నిమజ్జనంకి వచ్చేటట్టు ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఇప్పటికే ఒక 200 దాకా వినాయకులు ఇక్కడ హారతి ఇచ్చి పంపించడం జరిగింది. వినాయక సాగర్లో ఫ్యామిలీస్కి కూడా ఏ ఇబ్బంది, ఆటంకాలు రాకుండా ఏర్పాట్లు చేయడం జరిగింది. పెద్ద వినాయకులకు పెద్ద క్రేన్, చిన్న క్రేన్లు చిన్న వినాయకులు కూడా పెట్టడం జరిగింది. టీటీడీ వాళ్ళ సహకారము, అలాగే పోలీస్ వాళ్ళ సహకారంతో ఏ ఇబ్బంది లేకుండా, ఆటంకాలు లేకుండా అరేంజ్మెంట్ చేస్తాం. అలాగే ప్రజలకు కూడా విజ్ఞప్తి ఏంటంటే త్వరగా వినాయకుల్ని తీసుకొని వచ్చి నిమజ్జనం ఈరోజు చేయవలసిన కోరుకుంటున్నాం. అర్ధరాత్రి లోపల అయిపోయేలాగా ప్లాన్ చేస్తున్నాం. శ్రీవారి పాదాల చెంత తిరుపతి నగరంలో ఘనంగా ఈరోజు వినాయక నిమజ్జన కమిటీ ఆధ్వర్యంలో భారీ ఎత్తున కూడా విగ్రహాల నిమజ్జన కార్యక్రమం 5వ రోజు జరుగుతుంది. తిరుపతి నగరంలో ప్రశాంతంగా ఎలాంటి టపాసులు కాల్చడం కానీ, మందు సేవించడం కానీ లేకుండా భక్తులందరూ కూడా బ్రహ్మాండంగా కూడా ఎప్పుడూ ఎరుగని స్థాయిలో ఈరోజు అందరూ కూడా ఘనంగా కూడా ఈ నిమజ్జన కమిటీలో పాల్గొనడం. గత 5 రోజులుగా కూడా అన్ని సెంటర్లో కూడా పూజా కార్యక్రమాలు నిర్వహించడం, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించడం, పేదలకి తగిన విధంగా కూడా ఇచ్చేయడమే కాకుండా ఈరోజు అనేక రూపాల్లో వినాయక స్వామిని ఈరోజు తిరుపతి పుర ప్రజలందరూ కూడా పూజించి ఈరోజు నిమజ్జన ఘనంగా కూడా జరుపుకోవడం ఆనందదాయకం. అందరికీ నమస్కారం. ఈరోజు మనము తిరుపతిలో ఈ 5th డే ఆఫ్ ఇమర్షన్ నడుస్తుంది. ఈరోజు మొత్తం జిల్లా వ్యాప్తంగా 2700 దాకా ఐడల్స్ ఇమర్షన్స్ ఉన్నాయి. తిరుపతి ఒక్క దాంట్లోనే మనకు దాదాపు 800 ఐడల్స్ దాకా ఉన్నాయి. ఈ ఐడల్స్ అన్నీ కూడా రకరకాల చెరువులతో పాటు మనకు ప్రధానంగా తిరుపతిలో వినాయక సాగర్లో ఇమర్షన్కి వస్తున్నాయి. జనాలందరూ కూడా చాలా భక్తి శ్రద్ధలతో, భక్తి ప్రపత్తులతో ఈరోజు ఇమర్షన్ జరుపుకోవడం జరుగుతుంది. దీనిలో భాగంగా మనం పోలీస్ శాఖ